నేను ఈ ఊళ్ళోనే చదువుకున్నాను. ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్. ఆంధ్ర హిస్టరీలో ఎంఏ అయింది. అది కాగానే ఈ ఊళ్ళో లైలా కాలేజీ పెట్టారు. దాంట్లో లెక్చరర్గా 33.5 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత ఒక 20 సంవత్సరాలు ఈ ఊళ్ళోనే ఉన్నటువంటి ఈ రెసిడెన్షియల్ కాలేజీలో వర్క్ చేశాను. నాకు కొద్దిగా నాటకాలంటే అభిమానం. దాంతో నాది కొంగలు జగ్గయ్యది ఒకటే ఊరు, ఇల్లు పక్క పక్కనే అవటం చేత అతని ద్వారా ఎన్టీ రామారావు, జగ్గయ్య ప్రాణమిత్రులు. జగ్గయ్య ద్వారా నేను రామారావు గారి నాటకాల్లో కూడా పాల్గొనేవాడిని. ఆ తర్వాత మెల్లిగా పద్యాల నాటకాలకు వచ్చి కొన్ని పద్యాలు ప్రాక్టీస్ చేసి వేషాలు వేశాను. తర్వాత ఈ ఊళ్ళో వర్క్ చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా చెప్పామండి. లైలా కాలేజీ కాబట్టి మీరు టైం చెప్పండి, ఎంతసేపు చెప్పండి. నాటకాల్లో వేషాల్లోనూ జాగ్రత్తగానే చేసేవాడిని. ఇక పాఠం చెప్పటంలో కొంత పేరు ఉండేది, పొగుడుకోకూడదు కానీ కాస్త పేరు ఉండేది నాకు. పైగా వయసు కూడా కలిగి బాగా మీదపడిందేమో. నన్ను ఇవాళ ఇట్లా అభిమానితుడుగా ఎంచుకుని గవర్నమెంటు నాకు ఈ ఉపకారం ఈ పురస్కారం ఇష్టం ఏంటంటే గవర్నమెంట్కి థ్యాంక్స్ చేస్తున్నాను. ఈ నా వయసుకి ఇంతకంటే నేనేం చేయలేను కదా. మాటలు కూడా తడబడిపోతున్నాయి. 95 నా వయసు ఉంటా. విజయవాడలో చాలా చూస్తుంటారు మీరు. వారసత్వం గురించి ఏం చెప్తారు? విజయవాడ వారసత్వం గురించి, సంస్కృతి గురించి. విజయవాడ సంస్కృతి గురించి ఇవాళ అయితే లేదనుకుంటాం కానివ్వండి. విజయవాడ బాగా చాలా కాలం బట్టి కూడా సంస్కృతి కేంద్రం. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ ఊరు వాడే. మరి ఇవన్నీ కోట సత్యనారాయణ శాస్త్రి గారు అవటానికి దేశమంతా ఉన్న ఇళ్ళు. ఈ ఊళ్ళో కూడా ఇల్లు ఉన్నాయి, 3-4 ప్రాంతాల్లో ఉన్నాయి. అవటం చేత అంతవాడు కూడా ఈ ఊరు వాడని చెప్పుకోవచ్చు మనం అవసరం అయితే. మీకు బాగా ఇష్టమైన పాట ఏది ఉంది? పాట నాయన రాగాన్ని బట్టి పాట ఉంటుంది. బాగా అది చాలా మంచి పాటలు ఉన్నాయి. జిక్కి పాడిన పాట అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆవిడ కంఠం నాకెందుకో బాగుంటుంది. వద్దురా కన్నయ్య ఆవిడ పడిందేనా ఆ పాట అంటే కొన్నాళ్ళు ప్రాణంగా విన్నాను. అది పాడటానికి నా విషయం, ఆవిడ ఎక్కడ నేను ఎక్కడ. కాబట్టి ఇట్లా ఇంకేం చెప్పమంటాను ఆయన.